భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో రాహుల్ గాంధీ కుటుంబీకులు ఎనలేని ఉద్యమాలు చేశారని జగ్గారెడ్డి అన్నారు. నేటికి రాహుల్ గాంధీ అదే బాటలో నడుస్తూ క్షమించే గుణాన్ని కలిగి ఉన్నారని తెలిపారు. సంగారెడ్డి పట్టణంలోని పాత పోస్టాఫీస్ ఎదురుగా నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీ పేర్లను ఈడీ ఛార్జ్ షీట్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి రాహుల్ గాంధీకి ఉన్న క్షమించే గుణం ఎవరికీ లేదని, మోడీ, అమిత్ షాలది కుట్ర గుణమని మండిపడ్డారు. బీజేపీని అధికారంలోకి తెచ్చిన అద్వానీని ఎందుకు ప్రధానమంత్రి చేయలేదని ప్రశ్నించారు. సమర్పించడం జరిగింది. అలాంటి కుటుంబం అమిత్ షా గాని, బీజేపీ నాయకులారా, మీరు స్వాతంత్ర ఉద్యమం, ఆ ఉద్యమంలో వాళ్ళ కష్టాలు, జైలు జీవితం గడిపారు. ఇందిరాగాంధీ గడిపింది. స్వాతంత్రం వచ్చింది. ఈ దేశానికి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది, బీజేపీ నాయకులారా, మీ కుటుంబంలో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఎవరూ లేరు. పెరిగిన బంగ్లా ఇది. ఈ రెండు బంగ్లాలు ఇందిరాగాంధీ గారు ప్రభుత్వానికి, దేశ ప్రజలకు అంకితం చేశారు. ఈ బంగ్లాలన్నీ కూడా వాళ్ళు సమర్పించడం జరిగింది. అలాంటి కుటుంబం అమిత్ షా గాని, బీజేపీ నాయకులారా, మీరు స్వాతంత్ర ఉద్యమం, ఆ ఉద్యమంలో వాళ్ళ కష్టాలు, జైలు జీవితం గడిపారు. ఇందిరాగాంధీ గడిపింది. స్వాతంత్రం వచ్చింది. ఈ దేశానికి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది, బీజేపీ నాయకులారా, మీ కుటుంబంలో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఎవరూ లేరు. పెరిగిన బంగ్లా ఇది. ఈ రెండు బంగ్లాలు ఇందిరాగాంధీ గారు ప్రభుత్వానికి, దేశ ప్రజలకు అంకితం చేశారు. ఈ బంగ్లాలన్నీ కూడా వాళ్ళు సమర్పించారు.